ఈరోజు ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి జిలజం జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంఈసి, హెచ్ఈసి, సిఈసి గ్రూపుల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది. ఈ క్రమంలో హెచ్ఈసి విభాగంలో హరిణి పూజిత అనే అమ్మాయి 500 మార్కులకు గాను 490 మార్కులు. అదేవిధంగా ఎంఈసి విభాగంలో ప్రేమ్ కుమార్ 483 మార్కులు, సురగ్రౌని శ్రీనిత్య 481 మార్కు. అదేవిధంగా ఎంఈసిలోనే సంతోష్ అనే అబ్బాయి 476 మార్కులు. జూనియర్ సిఈసి విభాగంలో ఎండి జిషాన్ 500 మార్కులకు గాను 472 మార్కులు, రితీష్ అనే విద్యార్థి 450 మార్కులు. ఇదే విధంగా ఫస్ట్ ఇయర్ విభాగంలో 400కు పైగా వచ్చిన విద్యార్థులు 30 మంది వరకు ఉన్నారు. సీనియర్ విభాగంలో సీనియర్ ఎంఈసిలో జి ప్రణవ్ కుమార్ అనే విద్యార్థి 1000 మార్కులకు గాను 982 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సిఈసి విభాగంలో సాహితి అనే విద్యార్థిని 1000 మార్కులకు గాను 977 మార్కులు, వైష్ణవి అనే అమ్మాయి 975 మార్కులు, సోనం రాజ్ అనే విద్యార్థిని 962 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మేము కళాశాల యాజమాన్యం నుంచి, అధ్యాపకుల నుంచి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా కళాశాల 16 సంవత్సరాలుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నాన్ సైన్స్ గ్రూపుల్లో ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి విద్యార్థులకు ఇంటర్మీడియట్తో పాటు సిఏ, సిఎంఏ, క్లాట్, సివిల్స్ లాంటి కోర్సులకు మేము ఇంటిగ్రేటెడ్గా ఇంటర్మీడియట్తో కలిసి మేము కోచింగ్ ఇస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం మా కళాశాల నుంచి అభినవ్ గౌడ్ అనే విద్యార్థి సింబాయసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో సీటు సాధించడం జరిగింది. అదేవిధంగా అనేక మంది విద్యార్థులు మా కళాశాలలో ఎన్ఎల్యూలకు క్లాట్ ఎగ్జామ్ ద్వారా సిఏ, సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ మా కళాశాలకు అభివృద్ధిలో సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా అధ్యాపకులకు, విద్యార్థులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా కళాశాల యాజమాన్యం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.